మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం, వ్యక్తిగత వృత్తిగత జీవితం మధ్య నలిగిపోతూ శారీరక మానసిక ఒత్తిడితో చాలామంది కుంగిపోతున్నారు. ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా మహిళలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అధిక బరువు, పీసీఓడి, పీసీఓఎస్, సంతానలేమితో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నయం చేసేందుకు మందులతో పనే లేదు, యోగానే దివ్య ఔషధం అంటున్నారు లక్ష్మి. 15 ఏళ్లుగా శిక్షణిస్తూ 35,000 మందికి పైగా యోగా అభ్యాసకులను తయారు చేశారు. పిల్లలకు ఊబకాయం, 30 ఏళ్లకే మధుమేహం, రక్తపోటు, 40 ఏళ్లకే నరాల బలహీనత, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి, ఈ సమస్యలన్నింటికీ యోగా చక్కటి పరిష్కార మార్గమని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన కొలికలపూడి లక్ష్మి. పల్నాడు జిల్లా పెదకూరపాడు ప్రభుత్వాసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోన్న లక్ష్మి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికొచ్చిపోయే వారిని గమనించేవారు. మందుల వల్ల జబ్బులు నయం కావడం మాట అటుంచితే ప్రతికూల ప్రభావమే ఎక్కువని గుర్తించారు. యోగాతో అనారోగ్య సమస్యల బారి నుంచి ఉపశమనం పొందవచ్చని భావించారు. దాన్ని ఆచరణలోకి తెస్తూ నిత్యం యోగా చేస్తూ ఆరోగ్య లక్ష్మిగా మారారు. యోగా ప్రయోజనాలను ఇతరులకు చేరువ చేయాలని సంకల్పించిన లక్ష్మి హఠా యోగా, ఈషా యోగా ఫౌండేషన్ నుంచి కోర్సుల్ని పూర్తి చేశారు. యోగా గురువుగా మారి ప్రత్యక్ష యోగా తరగతులతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి కోసం ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి తెచ్చారు. యోగాను కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే చూడకూడదని, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. నేను మార్నింగ్ 4:30కి 4కి లేస్తానండి. నా క్యారేజ్ సర్దుకోవడము, తర్వాత యోగా క్లాసులు తీసుకోవడము. ఈ యోగా ప్రాక్టీస్ అనేది కరోనా టైంలో నాకైతే మాత్రం బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆన్లైన్లో ఎక్కడెక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం జరిగింది. ఒక యోగా చేయడం వల్ల మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకోవచ్చు. అలానే నేచర్కి దగ్గరగా ఉంటాము, నేచర్ స్వభావాన్ని అర్థం చేసుకుంటాము. మనుషుల ఎమోషన్స్తో మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి యోగా అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. అలానే యోగా అంటే ఒక వెయిట్ లాస్ ఇది కాకుండా ఒక మన లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ని మనం దాన్ని మేనేజ్ చేసుకోవాలి, మనం ఎలా పరిపూర్ణంగా వ్యక్తిత్వంగా మనం ఉండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా డీల్ చేయాలి. దాదాపుగా లెక్క ఇస్తే దాదాపుగా 35,000 మంది అండి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, నేషనల్ లెవెల్ అలా ఇంటర్నేషనల్ లెవెల్లో 35,000 మంది దాటారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా ఎక్కువే కావచ్చు, కౌంట్ చేసుకోలేదండి. ఇది కౌంట్ చేసుకునే ప్రోగ్రామ్ అయితే కాదు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోటివేషన్ కానీ ఏదైనా కానీ కౌంట్ చేసుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ యోగా, ప్రాణాయామం, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు లక్ష్మి. యోగా సాధనతో అద్భుత ఫలితాలు చూస్తున్నామని మహిళలు చెబుతున్నారు. నేను మేడం దగ్గర ఆల్మోస్ట్ 2 years నుంచి యోగా నేర్చుకుంటున్నాను. మేడం షీఈస్ వెరీ గుడ్. అంటే మేడం గారి మార్నింగ్ వాయిస్తో వింటే ఆ రోజంతా, ఆ డే అంతా నాకు చాలా బాగా జరుగుతుంది. మెంటల్ ఇష్యూస్ చూస్తున్నాం కదా, లైక్ డిప్రెషన్ కానీ లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్స్, వీటన్నిటికీ కూడా యోగా అనేది చాలా, యోగా అండ్ మెడిటేషన్ అండ్ బ్రీదింగ్ టెక్నిక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. యోగా వైపు వెళ్ళాము అంటే మనమేంటో మనకు తెలుస్తుంది, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. ఈవెన్ మనం చేసే ఆలోచన కాడ నుంచి మనం తీసుకునే బ్రీతింగ్ వరకు కూడా అంతా మన రిమోట్ కంట్రోల్ లాగా మన చేతిలో ఉంటుందండి. మేము 8 yearsగా యోగా నేర్చుకుంటున్నామండి. అంటే మానసికంగా, శారీరకంగా చాలా హెల్దీగా, ఆరోగ్యంగా ఉన్నామండి. నరేంద్ర మోడీ గారు ఏం చేయాలంటే యోగా దినోత్సవం ప్రతి స్కూల్కి, కాలేజీలకి ఒక పీరియడ్గా పెట్టాలండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాల్లో లక్ష్మి తన బృందంతో పాల్గొని అవగాహన కల్పిస్తున్నారు. నేను 5 years బ్యాక్ షుగర్ అటాక్ అయింది నాకు. ఆ షుగర్ని కంప్లీట్ ట్యాబ్లెట్ లేకుండా 3 years నుంచి నేను 0 ట్యాబ్లెట్ తోటి కంప్లీట్ నార్మల్, నా HbA1c 5.4లో ఉంటుంది. ఎప్పుడు బిగినింగ్లో 7.5 నుంచి ఈరోజు 5.4, ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా. నేను 3 years బ్యాక్ అమర్నాథ్ టూర్కి వెళ్ళినప్పుడు నాకే ఎందుకు అనిపించి ట్యాబ్లెట్ మానేశాను. జూలై 22 నుండి ఈ రోజు వరకు కూడా ట్యాబ్లెట్ లేకుండా మెయింటైన్ అవుతున్నది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. యోగా అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఔషధం. కొటికలపూడి లక్ష్మి గారు అటు వైద్యాన్ని, ఇటు శాస్త్రీయతని రెండింటిని జోడించి చక్కగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. వారి దగ్గర మేము శిక్షణ పొంది ఇట్లా శారీరకంగా, మానసికంగా
అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. కోటికల్పూడి లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో నేను యోగా నేర్చుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు నాకు కొన్ని బిజినెస్ వల్ల శారీరకంగా మానసికంగా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. మేడం గారి ఆధ్వర్యంలో నేను యోగా నేర్చుకున్న తర్వాత చాలా మానసిక ఉల్లాసంగా ఉంటూ చాలా హ్యాపీగా ఉందండి. సేవా నిరతితో యోగాలో శిక్షణ ఇస్తోన్న లక్ష్మి తన కుమార్తె సురేఖను సైతం అంతర్జాతీయ యోగా శిక్షకురాలిగా తీర్చిదిద్దారు. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మానసిక శారీరక సమస్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారికి యోగా అనే దివ్య ఔషధాన్ని పరిచయం చేస్తున్నారు కె లక్ష్మి గారు. గత 15 ఏళ్లుగా అనేక మందికి యోగాలో శిక్షణ ఇస్తూ ఉత్తమ యోగా శిక్షకురాలిగా అందరి అభినందనలు అందుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.